దాన్ని ఒక మూల పెట్టేశాను. అలా మూలన పెట్టేసింది. సో 6 months బ్యాక్ మా ఇంట్లో దొంగలు పడి అది కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. అది మోసం కూడా చేస్తారంట, అంటే దీని ప్లేస్ లో అదని, దాని ప్లేస్ లో ఇదని. హాయ్ హలో అండి, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మై నేమ్ ఈస్ విద్యా భారతి అండ్ ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు హాల్స్, ఫ్యాషన్ and whatever I want to show. So please consider subscribing. ఈ రోజు వీడియోలో అయితే మేము నిన్న ఇత్తడి బ్రాస్ కుక్వేర్ పర్చేస్ చేసామన్నమాట. అది మా డాడీ గిఫ్ట్ టు మై మామ్, లేకపోతే మాకు, మా అందరికి, నాకు, మా చెల్లికి, మా అమ్మకి అనుకోవచ్చు. ఏమా ఓకే, అదనమాట. సో ఇంకా కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాము ఏమేమి పర్చేస్ చేయాలి అని చెప్పి. బట్ మాకు ఇక్కడ అన్నీ దొరకలేదు, దొరికినంత వరకు తీసుకున్నాం. బట్ వీటిలో కూడా కొన్ని డిజైన్స్ నచ్చలేదు. బట్ మ్యాండేటరీ ఇవైతే ఉండాలి అన్నట్టు కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా లేవు. సో మళ్ళీ ఏదైనా ప్రొద్దుటూరు కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ తీసుకుందాము అని చెప్పి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. సో నచ్చకుండా ఎందుకు తీసుకోవడము అని చెప్పేసి. సో అదనమాట. సో యాక్చువల్లీ ఈ ఒక్కొక్క దాని మీద ఎంఆర్పి ప్రైస్ అయితే ఇచ్చారు. బట్ మాకు ఎలా ఇచ్చారంటే వెయిట్ ప్రకారం ఇచ్చారనమాట. సో ఎందుకు నేను అడిగాను, ఒక్కొక్క దాని మీద ఇంత ప్రైస్ వేసారు ఎంఆర్పి, బట్ ఎందుకు వెయిట్ ప్రకారం ఇస్తున్నారంటే మీకే కొంచెం కలిసి వస్తుంది అన్నారు. అప్పుడు నేను అడిగా, సో మీకేంటి ప్రాఫిట్ మాకు ఇలా ఇవ్వడంలో అని అడిగితే, సో అంటే ఒక్కొక్క సింగిల్ ఐటెం తీసుకోవట్లేదు కదా, మల్టిపుల్గా తీసుకున్నారు కదా, అందుకని చెప్పేసి మేము ఇలా వెయిట్ లెక్కన ఇస్తున్నాము అని చెప్పారు. బట్ మేమైతే ఇన్ పర్సన్ మేముండి పర్చేస్ చేయడం ఫస్ట్ టైమే ఈ ఐటమ్స్ అయితే, ఈ ఇత్తడి పాత్రలు. అంతే కదా, మనం ఎప్పుడైనా తీసుకున్నావా? నేను తీసుకోలేదు, కానీ మా అమ్మ కొన్ని నా మ్యారేజ్ టైంలో గిఫ్ట్ ఐటమ్గా ఇచ్చారు. అది నేనేంటంటే పక్కన పడేశాను. ఇత్తడి వాడకం ఇప్పుడు లేదులే, ఇప్పుడు ఉన్నది ప్రస్తుతానికి అల్యూమినియం స్టీలే కదా అని చెప్పేసి దాన్ని ఒక మూల పెట్టేశాను. అలా మూలన పెట్టేసింది. సో 6 months బ్యాక్ మా ఇంట్లో దొంగలు పడి అది కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. అది సంగతి. కానీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి మాత్రము మళ్ళీ మా పాప ద్వారా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. నైస్. సో ఇన్ పర్సన్ అయితే మేము వెళ్ళి తీసుకోవడం ఫస్ట్ టైం అన్నాం కదా. సో మాకైతే జీరో, అమ్మకు కొంచెం తెలుసు. సో మా ఒక ఫ్యామిలీ ట్రీలో, సో మా డాడీ సైడ్ నుంచి వాడడం మనమేనమ్మా ఫస్ట్ టైం. డాడీ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం. సో మా డాడీ తరం అంటే డాడీ నుంచే, ఇంకా డాడీ వాడినట్టే కదా, అదనమాట. అండ్ మీ సైడ్ అయితే, మీ ఫ్యామిలీ సైడ్ అయితే మా నాన్నమ్మ తరం నుంచి, మా అమ్మ తరం నుంచి కంచేంది ఇత్తడేంది వాడకం అనేది వచ్చింది. కానీ నేను వీటిని మాత్రము మూల పక్కన పడేసాను వాడకం అనేది. వాళ్ళు ఎప్పుడో ఒక 200 years 100 years బ్యాక్ అప్పుడు బాగా గ్లాస్, బ్రాంజ్ ఐటమ్స్ వాడుతా ఉన్నారంట. సరికి అమ్మ వాళ్ళ టైంకి వచ్చేసరికి స్టీల్, ప్లాస్టిక్, నాన్ స్టిక్ ఇవన్నీ వచ్చాయి. బట్ మళ్ళీ అందరు హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. నేనైతే పర్సనలీ అంత హెల్త్ కాన్షియస్ కాదు. నాకు నచ్చింది తినేస్తా ఉంటాను, ఏది ఫాలో అవ్వను. మేము కూడా మళ్ళీ పాత వాళ్ళు వాడుతున్నటువంటి పాత్రలనే మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఆరోగ్య రీత్యా అని ఇప్పుడు అనుకుంటున్నాం. మళ్ళీ ఫ్యూచర్ లో ఇవే యూటెన్సిల్స్ వాడతామా లేదో చెప్పలేము. వాడతామా కంటిన్యూగా వాడాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి మాత్రమే ఇవి దొరికాయి కాబట్టి ఇవి ఇంకా ఆర్డర్లో తీసుకొస్తాం అన్నమాట వాడకంలోకి. సో ఫస్ట్ అయితే నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్రడక్షన్ అంటే లైక్ నా ఏజ్ వాళ్ళకి కానీ, నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళకి కానీ. సో బ్రాస్ అని అంటాం దీన్ని. బ్రాస్ అంటే తెలుగులో ఇత్తడి. సో బేసికలీ ఇలాంటివి మనకి కంచు కదమ్మా, కంచు అని కూడా అంటారు. అది రాగి కంచు అని కూడా ఉంటది, అంటే బ్రాంజ్ అనమాట. కొన్ని చోట్ల మనకి ఏంటంటే మోసం కూడా చేస్తారంట, అంటే దీని ప్లేస్ లో అదని, దాని ప్లేస్ లో ఇదని.
బట్ కంచుతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ప్రైస్ కి మనకి దొరుకుతాయి. అది ఇంకా బరువు ఎక్కువ ఉంటాయి అంట కంచు బ్రాంజ్ ఐటమ్స్. అల్యూమినియం చీప్, స్టీల్ ఇంకొంచెం ఎక్కువ, తర్వాత ఇత్తడి, ఆ తర్వాత కంచు, ఆ తర్వాత సిల్వర్, గోల్డ్. సో ప్రైజెస్ అలా ఉంటాయి అన్నమాట. సో మనకి బ్రాంజ్ ఐటమ్స్ వచ్చేసి ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ టు బ్రాస్ ఐటమ్స్. దీని ఒక కాంబినేషన్ వచ్చేసి మనకి కాపర్ అండ్ జింక్ కాంబినేషన్ లో ఇది ప్రిపేర్ చేస్తారంట. అంటే లైక్ 70 to 75% కాపర్ ఉంది అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి జింక్ ఉంటుంది. సో అండ్ ఇది వచ్చేసి వీటిలో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మనకి. అవి ఏంటంటే చెప్పుమా. 2 టైప్స్ వీటిలోనే. అంటే వీటిల్లో ఇది వచ్చేసి దీని ఏమంటారు, లోపల ఉన్నది కళాయి అన్నమాట. కళాయి అంటే కళాయ కడాయ, కళాయి కళాయి అంటే తెల్లగా పూత పూస్తుంది కదా, దీన్ని కళాయి అంటారు. కళాయి అంటే అంటాం అనమాట ఇంగ్లీష్ లో. ఇంకొక టైప్ ఏంటంటే ఇందులోనే ఇట్లా ఓన్లీ మనకి బ్రాస్ ఐటమ్సే ఉంటది. అంటే బయట బ్రాసే ఉంటది, లోపల ఇలాంటి టిన్ కోటింగ్ ఉండదు అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో అయితే అంట మనము అన్నం వండుకున్నప్పుడు ఏదైనా అన్నం కానీ ఏదైనా కర్రీ కానీ అట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సో ఇట్లా టిన్ కోటింగ్ ఉన్నప్పుడు మనం ఫుడ్ ఇందులోనే స్టోర్ చేయొచ్చు అంట. అంటే ఫర్ 2-3 hours 4-5 hours ఇందులోనే ఉంచుకోవచ్చు అంట, వేరే గిన్నెల్లోకి చేంజ్ చేసుకోకుండా. సో అదే ఈ ఒక కళాయి కోటింగ్ లేకుండా ఉంటే మాత్రం మనం వండుకోవచ్చు, బట్ ఎక్కువసేపు ఈ యొక్క పాత్రలోనే ఉంచుకోకూడదు ఫుడ్ ని, వెంటనే మనం చేంజ్ చేసుకోవాలి ఇంకో దాంట్లోకి. సో అది దానికి దీనికి డిఫరెన్స్. ఈ కళాయి ఎక్కువ కాలమే ఉంటుంది, తర్వాత పోయినా మళ్ళీ మనం వేయించుకోవచ్చు అనమాట. మళ్ళీ రీఫిల్ చేయించుకోవచ్చు అంట, బయట ఈజీగానే ఎక్కడైనా వేస్తారంట. మినిమం అయితే ఒక 4-5 years ఉంటుందంట నేను తెలుసుకున్న ప్రకారం అయితే. అంతేనామా? ఎక్కువ కాలమే ఉంటుంది, 3 or 4 years కాదు, ఎక్కువ కాలమే మన్నిపోతుంది. సో అదనమాట. మేమైతే తీసుకున్నామని చెప్పాను కదా. సో ఫస్ట్ ఎందుకో మేము కాపర్ గ్లాసెస్ తీసుకున్నాము. అంటే కాపర్ వాటర్ బాటిల్ ఉండిద్ది కానీ నేనైతే తాగాను ఇంట్లో, కానీ మా అమ్మ దాంతో పాటు కాపర్ గ్లాసెస్ కూడా తీసుకున్నామని చెప్పి ఒక 6 తీసుకునింది. మేము ఉన్నది 5 అయితే 6 ఎందుకు తీసుకున్నామా? రాబోయే కొత్త వచ్చేటువంటి కోడలికి కానీ అల్లుడికి కానీ పనికి వస్తుందనండి. మా ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ 5 members ఉన్నాము. అప్పుడు 6 అవుతాయని చెప్పేసి 6 glasses తీసుకున్నాను అన్నమాట. 6 తోనే ఆగరు కదా, నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటారు. నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి నేను అట్లా వేసుకున్నాను అనమాట. ఎవరో ఒక పర్సన్ ఇట్లా ఒక 6 glasses ఎవరు ముందు వాళ్ళు. ఇది మాకు ఎంత ఈచ్ గ్లాస్ జస్ట్ 200 ఎంతో పడింది, 200-250 రూపీస్. ఎంతమా అంటే మాకు వెయిట్ లెక్కన ఇచ్చారు. ఇది కూడా ఎంత వేసారు కానీ గుర్తులేదు, ఎంత 280 రూపీస్ ఉంది దీని మీద అయితే సింగిల్ పీస్ గా తీసుకుంటే. బట్ మాకైతే వాళ్ళు కన్సెషన్ చేసి ఇచ్చారు. ఇది ఒక్కటే మేము కాపర్ ఐటమ్ తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దేనికోసం తీసుకున్నాం? అన్నం అట్లా వండుకోవడానికి. సో పాతకాలంలో ఇలాంటిదో ఏదో ఉండిద్ది కదమ్మా, అమ్మమ్మ ఏదో చెప్పావుగా అమ్మమ్మ ఇచ్చింది అని చెప్పి. గుండ్రంగా ఉంటాయి చపాలాలు. సో మాకైతే ఈ 2 డిజైన్స్ లో చూపించారు, ఇక్కడ పెద్ద వేరియేషన్స్ లేవు. సరే ఇదొకటి తీసుకుందాం అన్నట్టు ఇంకా 2 సేమ్ తీసుకోకుండా రైస్ కోసం అని చెప్పేసి ఎంత 1 kg? ఇది 2 kgs. ఇది 2 kgs, అది కేజీ. ఇది 1 kg రైస్ కోసం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అండ్ వీటిపైకి కూడా డిష్ ప్లేట్స్ తీసుకున్నాము. సో ఇదైతే మనకి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం టిన్ కోటింగ్ లేకుండానే వచ్చింది అనమాట. ఇదేది దీనిపైకి ఇలా అనమాట. ఇది చూపించు, ఇలా ఇలా ఇలా. ఈ ప్లేట్ అయితే ఈచ్ ప్రైస్ 700 వేశారు, బట్ వెయిట్ అయితే అంత ఎక్కువ లేదు. కానీ కంచు ఐటమ్స్ అని చెప్పాను కదా, బ్రాంజ్ ఐటమ్స్ అవి అయితే బాగా వెయిట్ ఉంటాయంట. అండ్ కంపారిటివ్లీ బ్రాస్ తో పోలిస్తే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి, ఎక్కువ అన్నమాట. సో ఇట్లా ప్లేట్స్ తీసుకున్నాము దేనిపైకి దానికి అన్నట్టు. ఫస్ట్ లేవన్నారు, మళ్ళీ వెతికి అప్పుడు ఇచ్చారు. అదన్నమాట. ఇది
ఇవి వచ్చేసి కర్రీస్ చేసుకోవడానికి. నాకైతే రసం కానీ నాకైతే అంత నచ్చలేదు. అది ఇది పట్టుకో. నాకైతే అంత నచ్చలేదు ఇది, అంటే ట్రెండీగా లేవు చూడడానికి, ఏదో కొంచెం మోడల్ ఉన్నట్టు అనిపించింది. కానీ ఇంకా ఏం చేయలేక తీసుకోవాల్సి వచ్చింది అనమాట కర్రీస్ కి. ఇది వచ్చేసి 2 సేమ్ వెయిటేనా? ఇది ఎక్కువ, ఇది ఎక్కువ. ఇది 1350 ఉంది దీని మీద ప్రైస్, అండ్ ఇది 1550 ఉంది. సో ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనుకుంటా. అండ్ ఇవి గరిటెలు, కర్రీస్ గరిటెలు అన్నమాట. సాంబార్ కానీ పప్పుకి అది వాడుకోవడానికి. దీనికి కూడా మనకి టిన్ కోటింగ్ ఏం రాలే. ఇది కూడా ఈచ్ 600 అని చెప్పేసి ఉంది. బట్ మాకు ఇవంతా వెయిట్ వేసారు. వెయిట్ వేస్తే ఎంత 5.1 kgs అలా వచ్చింది. ఇవన్నీ కలుపుకొని 1 kg ఈచ్ వచ్చేసి 1500 సంథింగ్ వేసుకున్నారు. 1500 అయితే ఉంది. ఆ పక్కన నాకు చిల్లర గుర్తులేదు. ఇంకా మిల్క్ పాట్స్ కూడా తీసుకున్నాం. ఇవి రైస్వి అండ్ ఇది కర్రీది కాదు. ఈ 2 రైస్ కదా, ఈ 2 రైస్, ఇవి 2 కర్రీస్ అన్నమాట. డిఫరెంట్ వెయిట్ అండ్ క్వాంటిటీ కూడా. నెక్స్ట్ మిల్క్ పాట్స్ కూడా తీసుకున్నాము. మాకు ఈ డిజైన్ లో కూడా చూపించారు, కానీ మాకు ఇదంతా నార్మల్. ఇది కూడా అఫ్ కోర్స్ నార్మలే, కానీ మాకు ఎందుకు ఇది బాగా నచ్చింది. పాట్ లాగా, కుండలాగా బాగా కదా. అండ్ వీటి పైకి చిన్న క్యూట్ గా ఉన్నాయి. డిష్ ప్లేట్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఇట్లా మూతలు చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే క్యూట్ గా అనిపించాయి చూడడానికి. మీకు కూడా నచ్చే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా చాలా చిన్నగా ఉన్నాయి, చిన్నవి ఇంత ఉన్నాయి. అయితే ఇంకా క్యూట్ గా ఉన్నాయి. సో అదనమాట మా పర్చేసింగ్. అయితే కొన్ని పెండింగ్ అయితే ఉండిపోయాయి. సో వాటికి మళ్ళీ మన దగ్గర మనీ ఉండాలి, మనం తీసుకోవాలి, మనకి దొరకాలి, పలానా చోట ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. వీడియో ఎండింగ్కి వచ్చేసాం మనము. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, and thank you for watching. Please like, share and subscribe guys. Bye.